ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది ప్రగతి వరాలతో కూడిన మేనిఫెస్టో అని అందిస్తోందని ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు కటికల శివభాగ్యరావు పేర్కొన్నారు. బాపట్ల ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ తాను బాపట్ల జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాగిత వరప్రసాదరావు, కటికెల రవి, నమ్మి అప్పారావు, కటికెల మోషే, పొత్తూరి ప్రకాశం, కొప్పుల వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆటో మాత్రం కదా ఎట్లా వస్తుంది? 100% చేస్తేనే ఆటో మాత్రం వస్తుంది. కానీ 100% చేయాలంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా భూమి ఉండాలి. భూమి ఉంటేనే 100% వ్యవసాయం నడిస్తేనే, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేస్తేనే మనకి ఆదాయం. ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రతి ఒక్క జిల్లాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, అగ్రో ఎకానమీ ఉంది. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, ఏమి బిజినెస్ అంతా కూడా చెప్తారు. ఆ పర్సనల్స్ అన్ని కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఉండాలి. వరి పండిస్తాం, ఎక్కువ ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే రైతులకు తెలియదు. ఆ విధంగా చేస్తే ఏంటంటే ఆదాయం ఉంది. మేడింగ్ అంటారు. ఇప్పుడు సపోజ్ 1,00,000 ఎకరాలు రాయాలి, మనం పంటాం, ట్యాక్స్ అని అక్కడ వెళ్ళిపోతుంది. ఉత్పత్తి అంతా అక్కడ వదులుకోకుండా ఇక్కడ బాగుంటుంది. మనకు అయ్యే ఖర్చంతా కూడా గవర్నమెంట్ భరించాలి. ఫుడ్ కావచ్చు, షాంపులు కావచ్చు, బుక్స్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, 15,000 నుంచి కాలం నడుపుతాం అనేది మా యొక్క విద్యా ఉద్యోగం. ఎడ్యుకేషన్ విద్యా వైద్యం అనేది టోటల్ ఫ్రీగా ఉండాలి. అంబేద్కర్ కోరుతున్నారు, వాజ్పేయి గారు కోరుతున్నారు, రఘువేద గారు కోరుతున్నారు, లక్ష్మీరావు గారు కోరుతున్నారు. అందరూ నాయకులందరూ కూడా పూలే గారు కోరుతున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ వైద్యం 4 సంవత్సరాల 100% ఆందోళిస్తుంది. ఏ పార్టీ కోరుకుంటుంది అలాగే భాగస్వాములు అవుతారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. మా ఆశ ప్రతి ఒక్క కుటుంబం 75 సంవత్సరాలు అయింది. గుడిసెలు ఎందుకు గుడిసె లేకుండా చేయలేదు? 70 సంవత్సరాలు ఆంధ్ర ప్రజా పార్టీ స్టేట్ కమిటీ, అదేవిధంగా బాపట్ల కమిటీ ఏకగ్రీవంగా బాపట్ల అసెంబ్లీ పోటీ చేయాలని వారందరూ ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సహోదరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహోదరులు అందరికీ నా అభ్యర్థన, మీ ద్వారా ఈ పార్టీ నుంచి అఖండ విజయం సాధిస్తారని నమ్మకంతో ఈ బాపట్ల నియోజకవర్గం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అప్పులు పాలకుండా లక్షలాధికారిగా కావాలని సంకల్పంతో పార్టీని ఏర్పాటు చేసి అత్యంత జనాలు ఒక బీసీలు సీఎంగా చేయాలని సంకల్పంగా పార్టీ ఆలోచించింది.